నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. హోదా కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదాను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబుపై సోషల్ మీడియాలో యువత భగ్గుమంటున్నది. హోదా కోసం ఎందాకైనా ఇవాళ మన చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్నాథ్ ఉన్నారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరామరెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ స్టూడియోలో మనతో జాయిన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం నుంచి, ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ విశాఖ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు, విజయవాడల్లో మారుమోగిన హోదా నినాదాలు, అగ్నిసాక్షిగా ఉద్యమించిన సిపిఐ. ప్రత్యేక హోదా ఆంధ్రుల భవిష్యత్తు, విశాఖ క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానన్న జగన్. ప్రత్యేక హోదా తమ ఊపిరి అంటున్న యువత, అడ్డుకుంటే సహించేది లేదంటూ వార్నింగ్. చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న ఆర్కే బీచ్ ర్యాలీ, కేబినెట్లో ర్యాలీపై చర్చించినట్టు సమాచారం. పంజాబ్లో గెలిపిస్తే అమెరికా, కెనడాల్లో భూములిస్తాం, ఎన్నికల్లో అకాలీదళ్ వింత హామీ. భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంది, రిపబ్లిక్ డే ప్రసంగం చేసిన రాష్ట్రపతి ప్రణబ్. సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రత్యేక హోదా నినాదం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమైంది. సిద్ధమవడమే కాదు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆర్కే బీచ్ ర్యాలీలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. హోదాపై తాడో పేడో తేల్చుకుంటామన్నారు. చంద్రబాబు కూడా హోదా ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. హోదా అంటే బ్రతుకునిచ్చే పోరాటమని, ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ప్రత్యేక హోదా కోసం విశాఖ తీరంలో జరిగే క్యాండిల్ ర్యాలీకి తాను కూడా హాజరవుతానని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం యువతకు మద్దతుగా తాను విశాఖ వెళతానని, చంద్రబాబు అరెస్టు చేస్తారో ఏం చేస్తారో చూస్తానని జగన్ అన్నారు. విశాఖపట్నంలో జరిగే ర్యాలీలకి, క్యాండిల్ లైట్ ర్యాలీకి నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. అరెస్ట్ చేస్తాము, ఇంకొకటి చేస్తాము అని అంటే మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాను. ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేస్తామంటే చంద్రబాబు సర్కార్ అణచివేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. హోదా కోసం ఎలాగూ పోరాటం చేయని చంద్రబాబు పోరాడే వారిని కూడా అరెస్టులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. నువ్వు పోరాటం చేయాల్సింది, నువ్వు పోరాటం చేయకపోగా ప్రజలందరూ ముందుకొచ్చి మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ముందుకొచ్చి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటే అది కూడా నువ్వు ఓర్చుకోలేవా? ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు కార్చే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే అక్కడే తన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళదామని జగన్ సవాలు విసిరారు. ఏడాది మేలోగా ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని జగన్ చెప్పారు. 3వ సంవత్సరం అయిపోయిన మొట్టమొదటి సమావేశంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ రాజీనామా కూడా చేస్తాడు. చేసి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చూసేట్టుగా అక్కడ బై ఎలక్షన్లకు పోతాం. తమిళనాడులో జల్లికట్టు లాంటి ఆట కోసం అంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తే బతుకు పోరాటమైన హోదా కోసం చంద్రబాబు ఎందుకు కలిసి రావడం లేదని వైఎస్ జగన్ నిలదీశారు.
ఇది మనకు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. దీనివల్లనే మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది అని తెలిసి ఇటువంటి జీవన్మరణ సమస్యలో చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేకపోతా ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నందుకు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతున్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తే హోదా వస్తుందని, హోదా వస్తే పెట్టుబడులు వాటంతటకవే వస్తాయని చెప్పారు. ఈయన డావోస్కు వెళ్ళినా, సింగపూర్కు పోయినా, చైనాకు పోయినా, జపాన్కు పోయినా, ఏ దేశానికి పోయినా ఈయన సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, 100% ఎక్సైజ్ డ్యూటీ 100% జిఎస్టీ ఎగ్జంప్షన్స్, 100% ఫ్లైట్ రీయింబర్స్మెంటు, ఇటువంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తాడు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఓటుకు కోట్లు కేసులు ఇరుక్కున్న చంద్రబాబు ఆ కేసుల నుంచి బయటపడేందుకే హోదా గురించి కేంద్రాన్ని నిలదీయటం లేదన్నారు. అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన ఆ మనిషికి జైలుకు పోకుండా, తన పదవికి రాజీనామా చేయకుండా ఉండే పరిస్థితి ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే జరుగుతుందనంటే ఏ లెవెల్లో ఈయన రాజీ పడి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. హోదా కోసం ప్రాణాలను సైతం లెక్క చేయబోమని తేల్చి చెప్పారు. సాక్షి న్యూస్, బ్యూరో రిపోర్ట్. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకొక దశ ఉద్యమం ప్రారంభమైంది. రేపు విశాఖపట్నంలో జరగనున్న ఆర్కే బీచ్లో జరగనున్న క్యాండిల్ ర్యాలీకి అక్కడి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాను హాజరవుతానంటున్నారు. ఆయన వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం రేపు అక్కడ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ర్యాలీని నిషేధించింది. స్పష్టంగా రాష్ట్ర డీజీపీ ప్రకటన చేసినారు, ఎవరిని అనుమతించేది లేదని. ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు అక్కడ జరగనున్న సిఐఐ పారిశ్రామికవేత్తల సభ కారణంగా ఈ నిషేధాజ్ఞలు విధించామని చెప్తున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రత్యేక హోదా అనేది చట్టమే కాదు, అది హామీ మాత్రమే. దాని గురించి ఎందుకు ఈ వెంపర్లాట అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. నా అంత సీనియర్లు, నా అంత సమర్థులు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? నన్ను మించి ఎవరు ఇట్లాంటివి హ్యాండిల్ చేయగలరు అని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అమర్నాథ్ గారు చెప్పాలి. మీరు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ పెడుతున్న సభలకు దాదాపు 40 దేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడి రాబోతున్నది. దాన్ని అడ్డుకునేందుకే ప్రతిపక్షాలు ఇట్లా యాగి చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉన్నది. ఇప్పుడు అది ఆఫ్టర్ థాట్స్. వాడు ఎవరని తెలిసాక వాళ్ళ మీద, కేంద్రం మీద పోట్లాడడానికి ఈయన రెడీగా లేని నేపథ్యంలో ఈయన చెప్తున్నారు. ఇంతకుముందు ఈయనే కదా ప్రత్యేక హోదా వచ్చి తీరాలి, ప్రత్యేక హోదా తీసుకురావడం నాకే సాధ్యం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు ఇవ్వనండంతో ఇవాళ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. ఇవన్నీ ఈ ఊరికే బహానాలు అంతే. ఇవి ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అక్కడ వాళ్ళతోటి పోరాడడానికి రెడీగా లేక, వారితోటి సాధించే శక్తి లేదని తెలిసిపోయాక, ఒకసారి శక్తి లేదని మనకు తెలిసాక దాని గురించి ప్రయత్నం చేసి భంగపడడం ఎందుకని ఆయన ఉన్న సీనియారిటీ ఆయనకి చెప్పింది. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదా, అంతకన్నా సమర్థుడు, అంతకన్నా సీనియరు ఈ ప్రపంచంలో, అసలు ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు లేరు, నేను స్టేట్స్మన్ అని చెప్పు తిరిగే ముఖ్యమంత్రి ఇవాళ రాదని తెలిసాక దానికోసం పోరాడి భంగపడ్డం ఎందుకు? ఆయన ప్రిన్సిపల్స్ కోసం ఎవరైనా పోరాడుతూ ఉంటే దాంట్లో నాకు నేను ఇది కావాలని అనుకుంటున్నాను, దానికోసం పోరాటం చేస్తాను. అది రాకపోతే అయినా సరే నేను పట్టు వదలకుండా పోరాటం చేస్తానని స్ఫూర్తి ఉన్నవాళ్ళు ఫలితంతో సంబంధం లేకుండా గట్టిగా ప్రయత్నం చేయడం నేను చేశాను. నేను 20 సార్లు 30 సార్లు వెళ్ళాను. ఒకసారి చిట్టా కూడా ఇప్పారు ఆయన.
ఆ చిట్టా ఇప్పింది, ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయాక ఇప్పుడు రాదని తెలిసాక దాని మీద పోరాటం ఎందుకు అనే ఒక సర్దుబాటు ధోరణి, ఒక డిఫీటిస్టు పందాలో ముఖ్యమంత్రి వెళుతున్నారు. దీని మీద మరి రేపు జరగబోయే ర్యాలీకి మన జగన్మోహన్ రెడ్డి వెళ్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అక్కడ దాకా రాణిస్తారా లేదా అన్నది చూద్దాం, రేపొద్దున చూడాలి. దీంతోపాటు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ప్రకటించారు. కానీ ఆయన వెళ్తున్నారో లేదో ఇప్పటికైతే ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినట్టు కనపడడం లేదు. పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన ప్రతినిధి కూడా మనతో చర్చలో ఉన్నారు, ఆయన అడుగుదాం. ఇంకా అయితే ఇంకోటి అమర్నాథ్ గారు, ఇప్పుడు గత సంవత్సరం కూడా విశాఖపట్నంలో, ఇదే విశాఖపట్నంలో సిఐఐ సదస్సు జరిగింది. లక్షల కోట్ల పెట్టుబడి రాబోతోంది, ఎంఓయూలు సైన్ చేసినాం అన్నారు. తర్వాత ప్రభుత్వమే ఇచ్చిన లెక్కల ప్రకారం 4,000 కోట్లు వచ్చినట్టుగా ఉంది. అప్పుడు 4 లక్షల కోట్లు, ఇప్పుడు 4,000 కోట్లకి అయింది. ఇప్పుడు లక్షలకి కోట్లకి ఒక సున్నాయే కదా, ఓ 2 సున్నాలే కదా తేడా అనుకుని చంద్రబాబు నాయుడు ఆ దృక్పథంతో ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తేనే, వాళ్ళకి ఈజ్ ఆఫ్ బిజినెస్ చేస్తేనే వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి నేనేదో హామీలు ఇచ్చేస్తున్నాను నా మొహం చూసేసి చంద్రబాబు ఇంకో మాట చెప్తున్నా, నాకంటే సీనియర్లు సమర్థులు దేశ రాజకీయాల్లో, అదే సమర్థత, అదే ఆయన సమర్థత అక్కడ చూపిస్తున్నారు. నేను సాధించలేనని ముందు తెలిసాక దానికోసం పోటాడటం ఎందుకు, అది ఆయన సమర్థత. పోటాడటం ఎందుకు, ఆయన సీనియారిటీ. అమర్నాథ్ గారు, ఇష్యూ చిన్నదైనా కూడా దీనితో పోల్చదగిన ఇష్యూ కాకపోయినా తమిళనాడులో జరిగింది గత వారం. అక్కడ ప్రభుత్వం ప్రజల ఆగ్రహవేశాలని గమనించి, భావోద్వేగాల్ని గమనించి ప్రభుత్వమే పూనుకొని కేంద్రంతో మాట్లాడి దాన్ని సర్దుబాటు చేయడానికి నిర్ణయాలు చేసింది. ఆ పని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే ఇవాళ ఒక వాతావరణం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. అన్ని ప్రతిపక్షాలు రేపు రాష్ట్రమంతటా క్యాండిల్ ర్యాలీలకు ఇచ్చిన పిలుపుకు స్పందించి అన్ని ప్రతిపక్షాలు పాల్గొంటున్నాయి, ఇంక్లూడింగ్ జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ప్రకటన మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు ఆయన. మరి ఇట్లాంటి వాతావరణంలో ఎందుకు ముఖ్యమంత్రి తానే చొరవ తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీ తీసుకుపోవచ్చు కదా? ఇప్పుడు స్ఫూర్తి తప్పించి ఇప్పుడు ఇష్యూలు డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ యాజిటేషన్కు ఉన్న స్ఫూర్తి జనాలు ఒక్కసారి ఉవ్వెత్తున ఎలా లేచారు. అది అసలు జల్లికట్టు అలా ఎలా చెయ్యాలా లేదా, సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అన్నది అది డిబేటబుల్ పాయింట్. అది మళ్ళీ మెరీనా బీచ్లో కూడా వాళ్ళు కూర్చుని నిన్నటి వరకు కూడా కూర్చుని మేము పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని, అది అసెంబ్లీలో చట్టం బిల్లు పాస్ అయ్యాక కూడా మేము దానికి పర్మనెంట్ అయ్యే వరకు మేము కూర్చుని ఉంటామని అలాంటివి చెప్పిన కొంచెం ఈ ఉద్వేగాలతో వచ్చిన ఉద్యమాల్లో దీనికి ఒక నాయకత్వం లేకపోవడం వల్ల వచ్చిన లోపాలు అవి. ఇవాళ ఉవ్వెత్తున ఆ స్ఫూర్తితోటి ఒక రాజకీయ పార్టీ, అది కూడా సబ్స్టాన్షియల్ బలం ఉన్న రాజకీయ పార్టీ, దాంతోపాటు జనాకర్షణ ఉన్న ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వద్దామని పోటీ చేస్తారని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు దాని వెనక ఉండి నడిపిస్తున్నారు. అందుచేత అసలు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ఉదారంగా ఆఫర్ ఇచ్చారు, మీరే దీన్ని మీరు లీడ్ చేయండి, మీ వెనకాలే మేము వస్తున్నాం, మీతో పాటు మేము కూడా వస్తామని దాన్ని అందిపుచ్చుకుని నేనే మాట్లాడతాను, మీరు రండి ఢిల్లీ వెళదాము, ఈలోగా ఇక్కడ గొడవ ఎందుకు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాట్లాడడానికి ఒక కారణం ఉంది అమర్నాథ్ గారు. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారే ప్రతిపాదించినారు ఏకగ్రీవ తీర్మానాన్ని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి అని. దానికి కొనసాగింపుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మాట్లాడారు. ఇప్పుడు అదే ఇప్పుడు 2 సార్లు చేసినా 3 సార్లు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అంటే అది సాధ్యమవుతుంది, దానివల్ల లాభం జరుగుతుంది అనే ఒక వెరీ లిమిటెడ్ ప్రిజమ్ తోటి ఆలోచించే స్టేట్స్మన్ ఆయన స్టేట్స్మన్ అంటే చాలా ఉదారంగా, చాలా బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి. కానీ సంకుచిత భావంతో ఉండే ఆయనకి అందుకే
ఇప్పుడు సమర్థుడని ఆయనే చెప్పుకోవడం, రైట్. నేను స్టేట్స్మన్ అని ఆయనే చెప్పుకోవడం, అంతే తప్పించి ఇతరులు ఎవరు చెప్తున్నట్టు లేదు. ఆయన Right, sir. స్టేట్స్మన్ అన్న దాఖలాలు ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ కామెంటేటర్ కానీ ఒక పెద్ద ఆయన కానీ ఎవరైనా అన్న దాఖలాలు లేవు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరామ్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. అట్లాగే మా అనంతపురం నుంచి భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ విశాఖ నుంచి ఉన్నారు. ఒకసారి ఫస్ట్ దిలీప్ దగ్గరికి వెళ్దాం. విశాఖపట్నం పరిస్థితి ఏమిటి అనేది. దిలీప్ చెప్పండి, విశాఖపట్నం పరిస్థితి ఏమిటి? రేపు క్యాండిల్ ర్యాలీని నిషేధించింది ప్రభుత్వం, అక్కడ జరపడానికి వీల్లేదు. ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు అక్కడ సిఐఐ సదస్సు ఉంది. లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంటే అడ్డుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి తదితరులు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపణ. మీరేమంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అండి, చెప్పండి. డిస్కషన్లోకి వెళ్ళే ముందు అక్కడ సీనియర్ పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. అయితే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది అని చెప్పడానికి ముందు 4,57,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకుని రాష్ట్రానికి 2.5 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటనేటువంటిది ప్రజలు ఏదో మనం ఊకదంపడి కింద గ్యారంటీ లేనటువంటి పేపర్ల మీద చేసి, పేపర్ల మీద గణాంకాలతో మాయలు చేసి దాన్నే అభివృద్ధి అనుకుంటే అంతకంటే చక్కగా మంచి చార్టెడ్ అకౌంటెంట్లు చూపెడతారు లెక్కలు. అందుకని అరచేతిలో వైకుంఠం చూపించి ఆ వైకుంఠానికి ఏదో ఎవరు అడ్డుపడుతున్నారు అనేటువంటి ధోరణిలో చెప్తూ అనేటువంటిది మరి ఆయన ఒక అనుభవం. ఆయన చెప్తా ఉన్నారు, సర్పంచుల కిందకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేల కిందకి వెళ్ళిన వాళ్ళు, ఎంపీల కిందకి వెళ్ళిన వాళ్ళు, కొత్త పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడడానికి ఇలా ఏదన్నా మాట్లాడితే అనుభవం ఉన్నటువంటి నేనే మాట్లాడాలా, నా యంత్రాంగం మాట్లాడాలని ఆయన చెప్తున్నారు. ప్రజలైతే తెలివి మీరినారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఎంత చేస్తుంది, ఎంత తెచ్చింది అనేటువంటిది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మన యొక్క ట్రెజరీలోకి ఎంత పడుతుంది అనేటువంటిది అయితే ప్రజలు గమనిస్తున్నారు. అందుకని ఓకదంపడి కింద మనకేదో 10 ఛానళ్ళు 9 ఛానళ్ళు ఉన్నాయి కదా, నాటిల్లో మనం బ్యాండ్ బజావో భారత్ అన్నట్టు మనమే అభివృద్ధి అని చెప్పి డబ్బు కొట్టుకుంటే సరిపోదని నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశాఖపట్నంలో ఇది ప్రజారాజ్యమా లేకపోతే పోలీసు రాజ్యం అనేటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందరకు వచ్చి యువకులు నిరసన తెలియజేసుకుంటా అంటే మనం కాన్స్టిట్యూషన్కి లోబడి రాజ్యం చేస్తున్నామో, కాన్స్టిట్యూషన్ కూడా అధిగమించేసి కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా కాన్స్టిట్యూషన్ రాశారో మాకైతే తెలియదు. కానీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటే ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరైనా ఎందుకు వహిస్తామండి బాధ్యత వహించాల్సినటువంటిది ప్రభుత్వంలోని పెద్దలు, కాకీలు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వర్గం, వాళ్ళు కదా ప్రొటెక్ట్ చేయాల్సింది, వాళ్ళు కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని రాకుండా చేయాల్సింది. ఎవరన్నా ఏదైనా నోరిప్పి చెప్పగానే అభివృద్ధికి ఆటంకం, ఇలా దేశద్రోహులు, అభివృద్ధి ద్రోహులని ముందా ముద్రేసేటువంటి ఓకదంపుడు వ్యవహారాలు మానుకోవాలా. ప్రజలు ఇని ఇసిగెత్తిపోయి ఉన్నారు. వీళ్ళు ఎలక్ట్రల్ పాలిటిక్సే బోల్టంతో చేస్తారంటే వీళ్ళ స్ట్రాటజీలు కూడా 1990 కానీ 2012 దాకా 2016 దాకా ఏం మారలా. ఎవరన్నా వీళ్ళకి అడ్డొచ్చినా, ఎవరన్నా యాంటీగా మాట్లాడినా దాన్ని పర్స్యూయింగ్ యాంగిల్లో కానీ అనలిటికల్ యాంగిల్లో కానీ అప్రోచే ఉండదు. కుర్రోళ్ళు వచ్చారు, సరే అబ్బాయి మీకే కాదు 2017 నుంచి అందరికీ తీసేస్తాను స్పెషల్ స్టేటస్, 42% డివాల్యూషన్ అనేది మాట్లాడుతున్నారు. ఎన్డీసీని వాళ్ళు నిర్వీర్యం చేశారు, 14th కమిషన్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. పోనీ స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది దానికంటే ఇంత రిప్లేసబుల్ ఫ్యాక్టరు, మనకి ఈ డబ్బులు ఈ టైంలో వస్తాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయని ఒక్క లైనా వచ్చి గడిచినటువంటి 5 నెలల్లో 2.5 సంవత్సరాల్లో చెప్పడం జరిగిందా సార్? ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అసలు ఎవరో పోరాటమే చేయకూడదు, పారిశ్రామిక సదస్సు వస్తే ఎగ్జాక్ట్లీ ఎన్ని వేల కోట్లు ఆయన తీసుకురాగలుగుతారు? కాన్ఫిడెంట్గా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఇప్పుడు కూడా ప్రాబిలిటీయే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏదైనా చేస్తే, ఏదైనా జరిగితే అని ఆయన చెప్తే ప్రాబిలిటీ. దిలీప్ ఒక్కటి మాట, రేపు పరిస్థితి ఏమిటి అక్కడ? నిజంగా ఆర్కే బీచ్లో జనం రాగలుగుతారా? క్యాండిల్ ర్యాలీ జరుగుతుందా? అక్కడ పరిస్థితి ఏమిటి వాళ్ళ? ఆల్రెడీ స్టూడెంట్ జేఏసీకి సంబంధించినటువంటి నేతల్ని, యూనివర్సిటీకి సంబంధించిన లీడర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచే కూడా అరెస్టులు పరమైనటువంటి చేప కింద నీరులాగా మీడియా మిత్రులు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వ పెద్దలు చాలా చక్కగా జరిపిస్తున్నారు. కానీ యువత కూడా అంతకంటే ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. రేపు పొద్దున్న అరెస్టులే చేస్తారో, కాల్ చేస్తారో, లాఠీలు ఎరగొట్టేస్తారో యువత అయితే సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే కాముగా కూర్చొని నిరసన తెలియజేస్తామంటే కూడా వాళ్ళు కొడితే కొట్టించుకుంటాం, ఓట్లేస్తాం కాబట్టి లాఠీలు ఎరగొడితే కొట్టించుకుంటాం. ఇంకా అందుకంటే ఏం చేస్తాం సార్? ఒకవేళ మా రక్తం చూస్తానికి దాహార్తి ఉన్న తీరుతుందంటే పోనీ కొట్టేమని చెప్పండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళు ఏదైనా చట్ట ప్రకారం తీసుకుని అర్థం. మేము అక్కడ కొవ్వొత్తులు ర్యాలీ శాంతియుతంగా చేస్తాం, గాంధీ మార్గంలో చేస్తాం, రిపబ్లిక్ స్ఫూర్తితో చేస్తామంటే అసలు మీరు ఎవ్వరు అనడానికి ఇలా. నేను కేంద్రంకి వెళ్ళి మాట ఇచ్చేసినా, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తెచ్చేసినా మీరు అందరూ కూడా దాన్ని అనుభవించాలి. ఈ మోనోపాలిస్టిక్ వ్యవహార శైలి నుంచి బయటికి రావాలి సార్. పోనీ తప్పే అవ్వచ్చు, ఒప్పే అవ్వచ్చు, మాకు అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు.
తండ్రి స్థానంలో ఉన్నటువంటి అతను, ముఖ్యమంత్రి స్థానంలో అతను బయటకు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి సార్. Right. ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయలేకపోతున్నారు అతను? Right. ఎందుకు ఉక్కు బాధను మోపాలనుకుంటున్నారు? Right. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. రైట్. కళ్యాణ్ దిలీప్, ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా ట్వీట్ చేసినారు. ఏమిటంటే డీజీపీ సాంబశివరావు స్టేట్మెంట్ మీద ప్రజా ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిస్తే ఇది చాలా దూరం పోతుందని చెప్పి కూడా ట్వీట్ చేసినారు. ఆయన ఏమన్నా వైజాగ్ వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు రేపు? సార్ అయితే ఆల్రెడీ పరిశీలిస్తున్నారండి. వేరే కమిట్మెంట్స్కి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే ఇంకా అధికారికంగా అయితే ఏది కూడా వెలువరించలేదు. Okay. ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉంటే ముందుగా మీడియా మిత్రులకు తెలియజేసి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కానీ దానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ అయితే పార్టీ శ్రేణులు కూడా ఇవ్వలేదు. సార్కి ప్రీ అలోకేటెడ్గా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు అయితేనే లోకల్లో ఆయన తీసుకోవాల్సినటువంటి అంశాల మీద అయితే ఆయన చర్చలు జరుపుతున్నారు. ఏదైనా అట్లాంటిది ఉంటే మాత్రం మీడియా ముఖంగా ముందు రేపు మార్నింగ్ అని తెలియజేస్తారు. ఓకే, లైన్ మీరు ఉండండి, లైవ్లో మాట్లాడదాం. మనతో శివరామ్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే శైలజానాథ్ కూడా జాయిన్ అవుతున్నారు మనతోటి, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శివరామ్ రెడ్డి గారు చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఇవాళ పత్రికాగోష్ఠి పెట్టి చెప్పినారు చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోవడానికి మాకు అభ్యంతరం లేదు, ఢిల్లీకి వెళ్ళి అడుగుదాం. ఒక ప్రధానమైన ప్రకటన కూడా చేసినారు, మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం, మే వరకు చూస్తాం, జూన్లో ఎంపీలందరితో రాజీనామా చేయిస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక వాతావరణం అయితే ఏర్పడింది. అయితే విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిషేధించడం, దానికి కారణం ఎల్లుండి జరగబోయే సిఐఐ సదస్సులని ప్రభుత్వం చెప్తూ ఉన్నది. కానీ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా కొవ్వొత్తుల ర్యాలీలకు పార్టీ పిలిపించినట్టుంది. విశాఖపట్నంలో కూడా నిషేధాజ్ఞలు విజయవాడలో కూడా నిషేధాజ్ఞలు విధించినారు. విజయవాడలో కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడానికి వీలే అంటున్నారు. అక్కడ ఏం సిఐఐ సదస్సులు లేవు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆయన హిట్లర్ పరిపాలిస్తాం. గత 9 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈయన మొదట్లో ఎప్పుడెప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కోసారి. మాకు ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ 10 సంవత్సరాలు అయితే మాకు సరిపోదు, వాళ్ళంతా పర్మిషన్లు తెచ్చుకోరావడానికి 7-8 సంవత్సరాలు సరిపోతుంది, కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చి తీరాలని చెప్పినాడు. 15 సంవత్సరాలు ఇవ్వాలనుకో ఆయన కోరినప్పుడు, వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఆయన 2 సార్లు అసెంబ్లీలో తీర్మానాలు చేసినా మరి ఆయన ఎందుకు దాని మీద ఎక్కువ ప్రెజర్ తీసుకురాలేకుండా అఖిల పక్షాన్ని తీసుకుపోయి మేధావుల్ని కానీ ఈయన ఒక డెలిగేషన్ తీసుకుపోయి ఎందుకు మాట్లాడకూడదు, సెంట్రల్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకునే ప్రయత్నం చేయడం లేదు, కేవలం తన స్వలాభాల కోసం ఓటుకు నోటు కేసు అనే దాంట్లో ఇరుక్కొని తనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కోసం రాష్ట్రాన్ని కూడా ఫండంగా పెట్టే నేచరు ముఖ్యమంత్రి గారికి ఉంది. మొదటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు యువత భవిష్యత్తు ఇది. రాబో దినాల్లో మన స్టేట్ డెవలప్ కావాలంటే వీళ్ళు అనుకున్నట్లు దావోస్కో లేకపోతే ఈసారి ఇతర కంట్రీలకో చైనాకో ఇంకోటో నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోవాల్సిన పనిలే. మనం పలానా ప్యాకేజీలు ఇస్తున్నామంటే డెఫినెట్గా వాళ్ళే వస్తారు వాలంటరీగా. ఈరోజు మిగిలిన వెంకయ్య నాయుడు గారు కూడా ఏం చెప్పారు, మీకు ఇస్తే వేరే స్టేట్ అడుగుతున్నాయి, మా ఇండస్ట్రీస్ అన్నీ తరలిపోతాయి కాబట్టి మేము దాని కాకుండా ప్యాకేజ్ ఇస్తాం మీకు అని అంటున్నారు. ఆ ప్యాకేజ్లు ఏమని ఇప్పటి వరకు చెప్పడంలే, వీళ్ళే ఒప్పుకుంటున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇవన్నీ వస్తాయి మీకు అని. మరి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మటుకు ఎందుకు రావండి? దానికంటే ఎక్కువ మంచి బెనిఫిట్స్ ఇచ్చేటట్లుంటే ఎందుకు రావు చెప్పండి. ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్లోనే 16,000 కోట్లు లోటు బడ్జెట్ అంటే ఇప్పటికీ 6,000 కోట్లు 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. జాతీయ ప్రాజెక్ట్ అని పోలవరం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇప్పటి వరకు వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసే వరకు దాన్ని ఏదో తూతూ మంత్రంగా నడుపుతూ 16,000 కోట్ల ప్రాజెక్టుని 41,000 కోట్లకు పెంచడం జరిగింది. అంటే ఈ ప్యాకేజీలు ఏవైతే ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏ రకంగా తమ ఇండస్ట్రియలిస్ట్కో తన అనునాయులకో వీళ్ళకిచ్చే ఆట దాంట్లో కూడా దోచుకోవడానికి ప్రయత్నాలే తప్ప నిజంగా డెవలప్ కావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈరోజు వాళ్ళని చెప్పమనండి, తెలుగుదేశం వాళ్ళని చిత్తశుద్ధి ఉంటే మరి అన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఇప్పుడు ఏ సమస్య పైన ఒక్కరోజు ఇది సెంటిమెంట్, ఇప్పుడు జల్లికట్టు సెంటిమెంట్ ఎట్లుందో దానికంటే విపరీతంగా ఉంది. జల్లికట్టు అనేది చాలా చిన్న ఇష్యూ, అసలు రాంగ్ ఇష్యూ అండి జల్లికట్టు. అదే హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. మన డెవలప్ కావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో స్టేటస్ వస్తే తప్ప జరిగే పరిస్థితి కాదు. మీరు ఏదేదో చెప్తున్నారు, ఇన్ని కంట్రీలకు పోయినారు, పోయినసారి కూడా సమ్మిట్ పేరుతో మీరు పెట్టి చేశారు, 4 లక్షల చిల్లర కోట్లు ఏమో అయినాయి, డెఫినెట్గా అయిపోతున్నాయని.
మనోహర్ గారు వీళ్ళ కోసం చేస్తే కనీసం 1% కూడా కాలేదండి, ఇంప్లిమెంట్ కాలేదని డైరెక్ట్గా 4,000 కోట్లకు మించి రానట్టుగా ఉంది. రాలేదు. అంటే దాని అర్థం ఏం చెప్పండి? మీరు కేవలం ఇప్పుడు జనసేన నాయకుడు చెప్పినట్లు కేవలం ఏదో పేపర్ల మీద చూపించుకున్నట్లుంటే ఇవన్నీ పెట్టాల్సిన పనులు, అది కూడా 70 దండగే. Right. లోటు బడ్జెట్ అంటున్నాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరుతో, ఒకవైపు ఊరికి అడ్వర్టైజ్మెంట్ల పేర్లతో, ఎవరినో అని పిలిచి శంకుస్థాపనల పేరుతో వేసిన పోలవరంకి 10 సార్లు పోయి శంకుస్థాపనలు చేసేది, దీంతో కాలయాపన Right, sir. చేస్తున్నాడే కానీ Yeah. ఆంధ్రప్రదేశ్ యువతరం భవిష్యత్తు గురించి కానీ మన డెవలప్మెంట్ గాని గురించి Okay, కానీ okay, sure. ఆలోచన చేసే మనం పరిస్థితిలో బాబు లేడు. మనం ఒకసారి శైలజనాథ్ గారితో మాట్లాడారు. శైలజనాథ్ గారు ఇవాళ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. ఒక్క సెకండ్ సార్. దీనికి కారణం మనకు రాకోకుండా పోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అసమర్థతే. రైట్ సార్, మీరు రైట్. ప్రెజర్ I'll come back to you again. I'll come back to you. పెట్టి మనం శైలజనాథ్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ప్రత్యేక హోదా హామీయే కానీ చట్టం కాదది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శైలజనాథ్ మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ మాట. ఇవాళ చెప్పారు. వెలగపూడి నుంచి మాట్లాడారు. ఇవాళ చెప్పారు, నాకంటే సీనియర్లు సమర్థులు రాజకీయాల్లో అదే కదా ఎవరున్నారు వచ్చిన గొడవ అంతా అదే కదా. చాలా పెద్ద సీనియరు, అధికార ప్రతిపక్షాల్లో అసలుకి సంవత్సరాల పర్యంతం పాతుకుపోయిన మనిషి, ఇండియన్ డెమోక్రసీ గురించి చాలా బాగా తెలుసని చెప్పుకునే వ్యక్తి, ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చే మాట అది హామీనా లేకపోతే మాటేనా లేదంటే సమాధానం తెలియదా వారికి ఆఖరికి. అట్లాగే 2014 మార్చి 1వ తారీఖున చేసిన కేంద్ర కేబినెట్ తీర్మానం అమల్లో ఉందా లేదా? ఈ రాష్ట్రానికి అకార్డ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇచ్చింది అమల్లో ఉందా లేదా? ఉరికినే ఏదో తప్పించుకునే మాటలు అసలుకి మాట్లాడితే లాభం లేదు. హామీ అంటే రేపటి నుంచి అంటే కేబినెట్ నిర్ణయాలు చట్టం కావు కదా అంటారు. నిమిషం ఆగాలండి బాబు, మీరు కూడా ఆగాలి. ఎందుకంటే చెప్పండి. చట్టం కూడా క్యాబినెట్ నిర్ణయం అండి బాబు. ఒక చట్టం కూడా క్యాబినెట్ సంబంధించిన శాఖలు మాట్లాడతారు. అత్యున్నతమైన క్యాబినెట్టే, చట్టం కాదు. క్యాబినెట్ చట్టం రూపొందించి పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ ఆమోదిస్తుంది, అంతేగాని చట్టానికంటే ఏం ఉండదండి. దానికి కోర్లు పెట్టచ్చు, పీకచ్చు కూడా అక్కడికి కావాలనుకుంటున్నారు డెమోక్రసీలో. తప్పించుకునే మాట చంద్రబాబు నాయుడు గారు అంటే రేపటి ఆయన హామీ ఇస్తే నమ్మకూడదు అన్నమాట. వాళ్ళు చట్టం చేస్తే నమ్మాలన్నమాట. అంటే తను నిర్ద్వందంగా చెప్పబోతున్నాడా ఈ రాష్ట్రానికి, దేశానికి? చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ లేవు కూడా నమ్మద్దండి, చట్టం వస్తే నమ్మని చెప్పబోతున్నాడా? ఏం మాట్లాడుతున్నా పెద్ద మనిషి గారికి? అంత చాలా పెద్ద పలుకు అన్నాడు కదా. డిమానిటైజేషన్ డిజిటల్ కరెన్సీ కమిటీ ఆయన అనుకో. బహుశా ఈరోజు జిజియా పన్నులాగా 50,000 డ్రా చేసుకుంటే మీకు పన్ను వేయడం చెప్పొచ్చిన పెద్ద మనిషి నాయకరికి. ఆయన మరి అంత పలుకుబడి ఉంటే పార్లమెంట్లో పెట్టమని చెప్పండి. నిజంగా అవసరం లేదు. ఐఎమ్ థ్రోయింగ్ ఏ స్మాల్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. జస్ట్ చిన్న ప్రశ్న, ఛాలెంజ్ కూడా కాదు, పెద్ద ఆయన. ఏ రాష్ట్రానికి చట్టంలో ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చారు చెప్పండి. ఆ చట్టం చూద్దాం ఒకసారి. లేదు కదా. వారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారు ఇట్లా సందం పెట్టి ఇచ్చేశారు కదా రికమెండేషన్తో. కానీ ఇవన్నీ కళ్ళ ముందు ఉంటే నా చేత కాదు అని చెప్పండి. నరేంద్ర మోడీకి లొంగిపోయాని చెప్పండి. బాబు నాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి తెలుగు ప్రజలకు క్షమించమని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. అంతేకాకుండా హామీ, భారతదేశం ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీ మన్నేయో మోడీ ఇచ్చింది కాదు, అది భారత ప్రధానమంత్రి భారతదేశం తరఫున చట్టసభలో ఇచ్చిన మాట. అది అమలు కావాలండి. దానికోసం అష్యూరెన్సెస్ కమిటీ ఉంటుంది, అది స్క్రూటనైజ్ చేస్తుంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయబడ్డాయా లేదా అని. కనుక ఊరికనే తప్పించుకునే మాట్లాడితే పైగా ఇంకోటి చాలా చెప్తుంటారు చంద్రబాబు నాయుడు కూడా. ఏంటంటే వాకెన్ లేసి అని పార్లమెంట్కి తలుపులు వేసి చేశారు కదా అని బహుశా ఆయన అనుకూల మీడియా కూడా ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటుంది. నేను అడుగుతాను ఆఖరికి, భారతదేశంలో ఉన్న ఇన్ని శాసనసభల్లో ఏదైనా బిల్లు ఓటింగ్కి వస్తే డిమాండ్ చేయబడితే ఆ శాసనసభ లేక ఆ పార్లమెంటు తలుపులు మూసి చేస్తారా లేకపోతే తెరిచి చేస్తారా? ఒక బెల్లు కొడతారు, ఆ టైం తర్వాత బయట వాళ్ళని లోపల రానివారు. బెల్లు కొట్టాక అధికార పక్షం దగ్గర పెద్ద మెజారిటీ పొరపాటు లోపల సభ్యులు లేకపోతే అధికార పక్షం వీగిపోయే అవకాశం కూడా ఉంది అక్కడ. కాబట్టి ఇది కూడా చాలా గొప్ప విషయంగా ప్రచారం చేసే పరిస్థితి. తలుపులు వేసేసారండి. ఇంకొక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు అడిగాడు, బాబు గారు చెప్తున్నారు, బాబు గారు మునిగిపోయింది లేదు,
ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అన్నారు ఏమిటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మద్దతు అవసరం ఉంది కాబట్టి తగాదా పడకూడదని కూడా చెప్తున్నారు. అంటే ఇది భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ వలస రాజ్యం కాదండి, ఇది కాలనీ కాదు, ఇది పార్ట్ ఆఫ్ ది ఫెడరల్ సిస్టంలో భారతదేశంలో భాగం ఇది. దీనికి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, భారత పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఏ పార్టీ అయినా కానీ ప్రాతినిధ్యం ఉందండి దీనికి ఆఖరి. కాబట్టి వలస దేశం అయితే వారి యొక్క జాలి కావాలి, వారి యొక్క హక్కు ప్రాంతం అండి ఇది. కాబట్టి ఆయన అటువంటి తేలికమైన బలహీనమైన మాటలు కానీ ఒకటి చలనాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎందుకు అంటున్నారు తెలియదు. కేంద్రంతో తగాదా పడుతున్న రాష్ట్రాలన్నింటికి ఏం నిధులు ఇవ్వడం లేదా, ప్రాజెక్టులు రావడం లేదా, సహాయం రావడం లేదా? అసలు నేను చెప్పేది అదే కదండి, ఇదేం వలస రాజ్యం కాదనే కదా చెప్పేది నేను. ఈ రోజున కేంద్ర పన్నులు రావాల్సిన వాటా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయినా పోకపోయినా వస్తాయి, మోదీ కరుణ ఉన్నా లేకపోయినా వస్తాయి. ఆ షడ్భుజులు గిడ్భుజులు రోడ్లు వేయాల్సి వస్తే అది మన భాగం. ఆంధ్రప్రదేశ్ పక్క పెట్టి ఫ్లైలో వెళ్ళిపోలేడు, ఆ రోడ్లు వస్తాయి. రాందంతా ఏంటంటే ఆఖరికి ప్రత్యేక కేటగిరీ హోదా మాత్రమే. పోలవరం డ్యామ్ ఇంకా ఎంత నిర్దయగా మాట్లాడుతున్నా అండి చంద్రబాబు నాయుడు గారు. చట్టం లేదా? ఇప్పుడు చట్టంలో ఉన్న పోలవరాన్ని చట్టం బయటికి లాగే శక్తి మీకు ఎవరు ఇచ్చారు? అదేదో ప్యాకేజీలో బ్యాగేజీలో అని మాట్లాడుతున్నారు కదా, సమానం చెప్పుకుంటారా? కనుక ఇవన్నీ వద్దండి బాబు గారు, ఒకటే అండి. అన్ని రాజకీయ పార్టీలు సరే, కాంగ్రెస్ పార్టీగా మొదలుపెట్టాం, దాన్ని మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అఖిలపక్షం తీసుకువెళ్ళండి, మీ నాయకత్వంలో వెళ్దాం అన్నారు. నేనదే చెప్పబోతున్నాను ఆఖరికి ముఖ్యమంత్రి గారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఇది చేస్తూ ఉంది. మీతో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కావాలని ట్వీట్లు చేసి ఆయన బయటకు వస్తూ ఉంటున్నారు. దాదాపు ఒక ఏకాభిప్రాయం కాదు, అందరూ ఏకాభిప్రాయం ఉంది, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు, ఆయన ఆపర్చునిటీ వాడుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. రైట్ సార్, మనం ఒక్కసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా మాట అన్నారు ఏమిటంటే ఎల్లుండి నుంచి సిఐఐ సదస్సు జరగబోతుంది, అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి, అభివృద్ధి ఆగిపోతుంది, రేపు అక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తే అంటున్నారు. మొత్తం ప్రతిపక్షం మేధావులు అందరూ ఏకమైనట్టుగా ఉన్నారు మీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్లో రేపు రాష్ట్రం అంతటా క్యాండిల్ ర్యాలీలు జరగబోతున్నాయి, మౌన దీక్షలు జరగబోతున్నాయి, గాంధీ మౌన దీక్షలు జరగబోతున్నాయి. మామూలుగా నమస్కారం అమర్ గారు. నమస్తే, చెప్పండి. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. తమ్ముడు బాగుండాలి నువ్వు. మామూలుగా ఇప్పటిదాకా మేమేందంటే ఆగస్టు 15 జనవరి 26 అంటే ఈ దేశానికి మా సోదరుడు ఇప్పటిదాకా కాంగ్రెస్ నేత డాక్టర్ శైలజానాథ్ గారు చెప్పినట్లు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన. నేను ఇంకా మీ గురించి నా గురించి మాట్లాడలే, ఇంకా నేను కేవలం ప్రత్యేక సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్, అప్పుడు ఈ దేశం కోసం పనిచేసినటువంటి అసలు కాంగ్రెస్ అనుకోండి, ఇది వేరే కాంగ్రెస్. వాళ్ళు ఒక స్ఫూర్తి మామూలుగా ఆగస్టు 15 మేము కూడా అద్వానీ ఉంటారు అట్లా అనుకున్నా. నేను కూడా మోడీ అనుకోలేదు తమ్ముడు, అద్వానీ లాంటి గొప్ప వాళ్ళు, వాజ్పేయి లాంటి గొప్ప వాళ్ళు అనుకున్నా. 15 సంవత్సరాల ఓపిక ఉండాలా. మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడదాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీల యొక్క క్రియాశీలత లేకపోతే వాటి విశ్వసనీయత గురించి కాదు ఇప్పుడు చర్చ. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ టీడీపీ కార్నర్ అవుతున్నట్టున్నాయి రాష్ట్రంలో, దాని గురించి మాట్లాడండి. అమర్ గారు, మామూలుగా జనవరి 26 అంటే మేము దేశ స్ఫూర్తికి సంబంధించిన అంశాలు విన్నాము ఇప్పటిదాకా. కొత్తగా ఇప్పుడు జనవరి 26 ఒక నిరసన. జనవరి 26కు ప్రతీకైన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తే కదా నామకులైనటువంటి నిరసనలనేవి. యువతను కొంతమంది యువకులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈ అజెండా ఎవరిది, ఈ జెండా ఎవరిది, ఎవరు యువకుల పేరు మీద ఎనుకున్నారు, ఎవరు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిది, ఎవరైనా సరే నిరసన తెలియజేసేటువంటి హక్కు అందరికీ ఉంది. నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలియజేసే హక్కు ఉంది. లేదా మెరీనా బీచ్ను కట్టండి అమర్ గారు, మెరీనా బీచ్ను ఆదర్శంగా తీసుకొని కూడా అవసరమైతే హింసాత్మకమైనటువంటి ఒక పద్ధతుల్లో కూడా ఆందోళన చేసేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఒకటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీ, మేము చెప్పినటువంటి అంశం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పాము. చెప్పిన తర్వాత జిఎస్టీను ఈ దేశంలో అనేక రకాలైన మార్పులు వచ్చిన తర్వాత విస్పష్టమైనటువంటి ప్రకటన భారత ప్రభుత్వము
భారత ప్రభుత్వం తరఫున దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు స్పష్టంగా చెప్పాం, ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే అంతకంటే ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అంశాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. మేము దశల వారీగా ప్రారంభం చేశాం. మేము ఈ రాష్ట్ర ప్రజల ముందు చెప్పాం, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మేము అనేక ఎన్నికల హామీలు ఇచ్చాం, దాదాపు 100 ఎన్నికల హామీలు ఇచ్చాం. హామీలన్నీ ఒకటి దశల వారీగా మేము పూర్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇవ్వలేము, దానికి ప్యారలల్గా ఇవి ఇస్తున్నాము, ఈ అంశాలతో మేము ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి దశల వారీగా మేము ముందుకు వస్తున్న సందర్భంలో పరిశ్రమలు రావాలి, ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేటువంటి వ్యక్తులు, శక్తులు, పార్టీలకు నేను అడిగే ప్రశ్న ఏంటంటే 27వ తేదీ 28వ తేదీన ఈ యొక్క విశాఖపట్నంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సు జరుగుతుంది. ఒకవేళ నిరసన తెలియజేయడానికి రాష్ట్రం ఉంటుంది, రోజులు ఉంటాయి, ఎప్పుడైనా తెలియజేయచ్చు, 29 తెలియజేయచ్చు, 30 తెలియజేయచ్చు. మరోవైపు ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి హామీకి సంబంధించినటువంటి ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క మాట, విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు మాటలు, విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 మాటలు. ఒక ప్రకటన చేశారు. yes విష్ణువర్ధన్ రెడ్డి గారు, I heard you ప్లీజ్ వెయిట్ I heard you సార్. మీ ఉపన్యాసం విన్నాను నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ ఉపన్యాసం విన్నాను. ఒక్క నిమిషం ఆగండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఉపన్యాసం ఇస్తే ప్రయోజనం లేదు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు ఉపన్యాసం ఇస్తే ప్రయోజనం లేదు. విల్ యూ స్టాప్ ఆర్ నాట్? విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు ఉపన్యాసం ఇస్తే ప్రయోజనం లేదు, ఆగండి. ఒక్క మాట నాది వినండి. మీరు ఉపన్యాసం ఇస్తే ప్రయోజనం లేదు, ఒక్క మాట వినండి. నాది వినపడుతుందా నేను మాట్లాడేది? హలో అమర్ గారు ఒక్క నిమిషం ఆగండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉపన్యాసం ఆపండి దయచేసి. లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ ప్లీజ్. నేను ఒకటే అడుగుతున్నాను, అభ్యంతరం లేదు. సిఐఐ సదస్సు జరగాల్సిందే విశాఖపట్నంలో, లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్సిందే. గత సంవత్సరం కూడా సిఐఐ కాన్ఫరెన్స్ జరిగింది, సదస్సు జరిగింది. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అడుగుతున్న వాళ్ళంతా కూడా పిచ్చోళ్ళయో, అమాయకులయో, మూర్ఖులయో, పనికిరాని వాళ్ళయో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించని వాళ్ళయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలు కావాలనో ఇవాళ ఉందో ఆందోళన చేస్తున్నారా? బ్రీఫ్గా చెప్పండి. అమర్ గారు ఒకటి ప్రత్యేక హోదా అడుగుతున్నటువంటి వ్యక్తులకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. వ్యక్తులు కాదండి, రాజకీయ పక్షాలు అడుగుతున్నవి. వ్యక్తులుగా అడగడం లేదు, సమూహాలుగా అడుగుతున్నవి. 2 నిమిషాలు పూర్తి రాసుకున్నది మొత్తం కష్టం అవుతుంది, వదిలేసేయండి. ఒక్క నిమిషం రాసుకోలేదు, పోర్లు నేర్చుకున్నా చెప్పు. మా ఒకటి డాక్టర్ గారు చెప్పండి. అమర్ గారు, భారతీయ జనతా పార్టీ మీరు ఉపన్యాసం ఇస్తే కష్టం, బ్రీఫ్ గా చెప్పండి. భారత ప్రభుత్వం ఒక విస్పష్టమైన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానివల్ల ఉపయోగం కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం ఉందని మేము చెప్పాము. మేము చెప్పినట్టు అంశాలు దశల వారీగా చేస్తున్నాము. ఈ దేశంలో ఉన్న 11 రాష్ట్రాలకు సంబంధించినట్టు ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలు విష్ణు మీ ఉపన్యాసం విన్నాను నేను. కళ్యాణ్ దిలీప్ ఏదో రియాక్ట్ అవుతున్నారు, ఆయనతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ప్రత్యేక హోదాకు సంబంధించి జరుగుతున్న ఆందోళన గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో ఒక ఉపన్యాసం లాంటి సుదీర్ఘ వివరణ మనం విష్ణువర్ధన్ రెడ్డి గారి నుంచి విన్నాం. జనసేన ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ ఏదో రియాక్ట్ అవుతా ఉన్నారు బ్రేక్ వెళ్లే ముందు. చెప్పండి కళ్యాణ్. సార్, ముందుగా సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారే కాకుండా బీజేపీ శ్రేణులకి అనుకోకుండా వాళ్ళకి అక్కడ ఏదైనా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమో జబ్బు అలవాటు అవుతుందేమో, తాములిగిందే గంగా తావాల్సిందే రంభ అన్నట్టుంటుంది వెళ్తే వారం. వీళ్ళు చెప్పిందే పారమార్థికం, జనమంతా పామరులు, వీళ్ళు మాత్రమే పండితులు. ఇండస్ట్రియల్ ప్యాకేజ్ ఏందనేటువంటిది ఎవరికి వివరించరు, ఏదో ఒక అంకి చెప్తారు. 2,32,000 కోట్లు ఇచ్చేసాం, అభివృద్ధికి దోహదపడుతున్నాం. ఆ అభివృద్ధి ఏంటో చెప్పండి సార్.
ఏ రకంగా మాకు డెవలప్మెంట్ వస్తుందో చెప్పండి సార్, ఎన్ని విడతలుగా ఇస్తారో చెప్పండి సార్, సెంట్రల్ నుంచి కూడా స్టేట్ ట్రెజరీకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పండి సార్. ఏదన్నా మాట్లాడామంటే ఎవరికి ఏమీ తెలియదు, అన్నీ మాకే తెలిసిన ధోరణిలో కేంద్రం ప్రవర్తిస్తుందో అర్థం. రాష్ట్రానికి సంబంధించిన భవితవ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్రానికి ఒత్తాస పలకడం అనేటువంటిది మీ రాజకీయ ప్రయోజనాల మీద ఉన్న మక్కువను మరోసారి తెలియజేస్తుంది. ఎందుకు అట్లా మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఏమన్నారు మీరు? మెరీనా బీచ్లో జరిగినటువంటి హింసాకాండను స్ఫూర్తిగా తీసుకోవాలా? మెరీనా బీచ్లో ఏం జరిగిందో ఫాలో అయినారా సార్? నేషనల్ న్యూస్లో న్యూస్ 18లో ఓకదంపుడిగా వారం రోజుల నుంచి చేస్తున్నారు. పోలీసు వాళ్ళు తగలబెట్టారు వాహనాలు, పోలీసు వాళ్ళు క్రియేట్ చేశారు ధ్వంసాలు. అక్కడ ఉన్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం కోసం పోలీసు వాళ్ళు చేసిన కార్యక్రమాలు మీకు గుర్తులేవా సార్? రేపు కూడా మీ ప్రభుత్వాలు అట్లాంటి కార్యక్రమాలు చేపిస్తాయేమో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని విశ్వనాథన్ రెడ్డి గారు, మేము ఎంత ఇచ్చామని చెప్పే ముందు మీ నాయకులు తీసుకురండి, ఓపెన్గా సాక్షి టీవీలో కూర్చుందాం, మీ వెంకయ్య నాయుడు గారు వివరించమనండి ప్రజలకి. నేను ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఇండస్ట్రీ ఈ రకంగా ఆకర్షించబడితే ఈ రకమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్రైట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మేము ఏదైతే మీ మనసుకు అలవాటు చేసామో దానికంటే స్పెషల్ ప్యాకేజ్ గొప్పది అని మీ నాయకులు. సార్ మీరు చాలాసేపు మాట్లాడారా? మాట్లాడివ్వండి 2 నిమిషాలు. 34 నిమిషాలు నేను వెయిట్ చేస్తే మీరు నాకు 2 నిమిషాలు సమయం ఇచ్చారు. మీరు ఎంతసేపు మాట్లాడారో వ్యూవర్స్ చూస్తున్నారు. ఆయన చెప్పండి. ఉపన్యాసమే కదా సార్. కళ్యాణ్ 1 సెకండ్. కళ్యాణ్ వి గాట్ యువర్ పాయింట్. కళ్యాణ్ వి గాట్ యువర్ పాయింట్. ఒక్క నిమిషం విష్ణువర్ధన్ రెడ్డిని మళ్ళీ అడుగుదాం. ఈ రోజు మధ్యాహ్నం కూడా వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పినారంటే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కు చాలా ఇచ్చాం, ఇంకా చాలా ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఆ పిల్లోడు అడుగుతుంది, యువకుడు అతను కళ్యాణ్ దిలీప్. పార్టీలు మిగతా అఫిలియేషన్స్ పక్కన పెట్టండి, మీరు యూత్ వింగ్లో ఉన్నారు, అతను యువకుడు. అతను ఏమడుగుతున్నా అంటే అతని భవిష్యత్ సంబంధించిన సమస్య ఏమొచ్చినాయి, ఎంత ఇచ్చారు, లెక్కలు చెప్పండి అంటున్నారు. ఎందుకు చెప్పారు మీరు? సాటిస్ఫై చేయండి వాళ్ళని. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు విజయవాడ రాజమండ్రి బహిరంగ సభలో మేము బహిరంగంగా ఈ రాష్ట్ర ప్రజల ముందర ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేశాం. కొందరు వ్యక్తులు కొన్ని శక్తులు ఏంటంటే నిద్రపోతున్నటువంటి లేపొచ్చు, కానీ నటించేటువంటి లేపే శక్తి మాకు లేదు. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు 30 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల నిధులు అనంతపురం నుంచి ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వరకు ఒక్కసారి రహదారులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ప్రారంభాలు కావచ్చు, అడ్మిషన్లు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఏఎస్ఆర్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చేటువంటి విషయం కావచ్చు. అనంతపురం జిల్లా నుంచి 2 మిత్రులు, విద్యుత్ అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు ఉపయోగపడుతుంది. ఛానల్స్ లో మీ ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ వెయిట్. విష్ణు మీరు ఆగండి. ఐ వాంట్ టాక్ టు శైలజనాథ్ అండ్ శ్రీరామ్ రెడ్డి. చాలా వచ్చినాయని చెప్తున్నారు లెక్కలు, అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకు వరుసగా. మరి ఇంత వచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రతిపక్షాలకు ఇంత ఆవేదన? అసలుకి విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య పార్టీ ఏదో పేపర్ ఇచ్చినట్లుంది. ఖచ్చితంగా చెప్పాలా బాయ్, నువ్వు దే హావ్ ఎ వెరీ గుడ్ ట్రైనింగ్. ట్రైనింగ్ నిజంగా ఆ మధ్య అట్లా కొద్దిగా వినేవాడు, ఈ మధ్య వినడంలే. అంటే మొత్తం చెప్పాలని చెప్పేదాకా. బట్ పాపం మా అబ్బాయికి ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను మా జిల్లా వాడే, చట్టంలో 23,000 కోట్ల పైచిలకు హామీ ఉంది వెనుకబడిన ప్రాంతాలకి. 53,000 ఇచ్చినారు ఇప్పటికి జిల్లాకు. అంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉన్న వీళ్ళందరూ కూడా ఆఖరికి రాయలసీమలో ప్రత్యేకమైన ఆ ప్యాకేజ్ ఎందుకు ఇప్పించరు? వాళ్ళు ఎందుకు ఇయ్యరు? వీళ్ళు ఎందుకు అడగరు? రోడ్డు దేశంలో ఎక్కడా రోడ్లు వేయనట్లు, ఉదాహరణకి ఈ ఢిల్లీకి పోయే రోడ్ని 6 లైన్లు చేయాలనుకోండి, లేదా 10 లైన్స్ చేద్దాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పైన ఏమన్నా ఈ దాకా వచ్చి విమానంలో పోయి అడ్డుకుతారా? ఇటువంటి మాటలు కాదు. అట్లాగే స్టార్ట్ చేసిన ఏంటి ఐఐటీలు, ఐఎంఎంలు చెప్పడానికైనా ఉండాలి. తిరుపతి ఎయిర్పోర్ట్ మేము కట్టాం, మీరు టెంకాయ కొట్టారు. మీరు అందరూ చెప్పుకుంటున్నారే ఆ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది మేము తయారు చేసాం, మీరు మోసుకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కాదు తమ్ముడు, బీజేపీలో మంచి పొజిషన్లో ఉన్నావు. ప్రత్యేక కేటగిరీ హోదా వస్తే మన జిల్లాలకు కూడా లాభం జరుగుతుంది. ఒక్క మాట చెప్పాలనుకున్నా అండి, మనం బీజేపీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పార్టీ తన లైన్ చెప్పేసింది, నేను ఇయ్యను అని చెప్పేసింది కదా ఆఖరికి.
వాళ్ళతో మరి కలిసి ఎందుకు మీరు ఉండాలి. ప్రజలు మోసం చేస్తున్నారు? 30 నెలలు ఆగి ఎన్నికలు పోయి ఈ విషయం చెప్పొచ్చు కదా. Right. ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజలు? Mr. మీరు Okay. ఎవరిని మోసం చేశారు? Got your point. మీరా మేమా? Got your ఎందుకు point. మీరా మేమా? Vishnu, we got your point. Sriram బీజేపీ Reddy. మోసం గురించి ఎందుకు రామునికి మోసం చేసిన బ్యాచ్ ఇది. Sure. ఆంధ్రప్రదేశ్ లో యువతను ఎందుకు హింసా వైపు తీసుకుంటున్నారు? మీరు తీసుకెళ్తా మీ రాజకీయ ఉన్నారు? ఉనికి కోసమా? Sriram Reddy గారు. అయ్యా విష్ణు మీ రాజకీయ please. ఉనికి Vishnu, మీ రాష్ట్రం please wait. యొక్క This is యువకుల not the చదువుల Vishnu, పురోగతుల మీద you పెట్టుకుంటున్నారా? you cannot just interrupt like this. Wait. ఒక సెంటెన్స్ అండి, ఫినిష్ చేయాలి నేను. చెప్పండి. భారతీయ జనతా పార్టీ దాని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక కేటగిరీ హోదా అమలు చేస్తామని చెప్పెళ్ళాడు. బట్ వాళ్ళు ప్రకటించారు ఏమని, మేము ఇయ్యము అని చెప్పేసి. అంతే. కనుక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కలిసి ఉండి మమ్మల్ని మోసం చేస్తారా, Yes. లేక మన తరఫున యుద్ధం చేసి మనం కలుపుకొని పోతారా? Question చేయాల్సింది చంద్రబాబు దర్శాల నాయుడు త్యాగరికి ఈ రోజున శ్రీరామ్ రెడ్డి గారు. బీజేపీది ఏముందండి, శ్రీరామ్ వాళ్ళు ఏమని రెడ్డి చెప్పారు కదా. ఇప్పుడు విష్ణు గారు ఇంత నరుకుతున్నారు. ఆ రోజు వాళ్ళ ప్రెసిడెంట్ అమిత్ షా గారు వచ్చే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 30 మాసాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నిధులు డెవలప్మెంట్ జరగలేదని చెప్తున్నారు సార్. ఆ రోజు రూపాయి మనీ వాల్యూ ఎంత ఉంది, ఈ రోజు మనీ వాల్యూ ఎంత ఉంది? నీకు మనీ రూపాయి విలువ పడిపోయినట్లల్లా దీన్ని ఎక్కువ కనబడుతుంటది. అంత మాటదాన అది ఏదో పెద్ద పొడిచినామనేం కాదట. ఇప్పుడు విష్ణు చెప్తున్నాడు. ఇంటరప్షన్ అండి అన్నకి. శ్రీశైలం ప్రాజెక్టు 100 కోట్లు కట్టారు. యా, నాగార్జున సాగర్ కూడా అంతేగా. అదే మరి ఈరోజు విష్ణు చెప్తున్నాడు. మళ్ళీ మీరు చెప్పిన దానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా అన్ని పేపర్లు ఇస్తే సరిపోతుందా, మాకేమొచ్చాయని చెప్పినారు కదండి, మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోయినారు? రైట్. ఈ రోజు వీళ్ళు చెప్తున్నారు ఏం చేశారు. అనంతపురం నుంచి అదేదో శ్రీకాకుళం వరకు విశాఖపట్నం వరకు ఏం చేశారండి మీరు? ఏమి చేయలేదు, ఉత్తమ మాటలు చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏ వ్యవస్థను ఎడుకోకుండా కొండలు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, అధికారులు దోసుకుంటున్నారు, పిల్లవాళ్ళని మభ్య పెడుతున్నారు, రైతాంగాన్ని ప్రతిదానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటాడు, అన్ని ఎయిర్పోర్ట్ల మీద చూపించినంత శ్రద్ధ ఈరోజు ఎయిర్పోర్ట్లు ఎవరికంటే ఫైనాన్షియల్ సౌండ్ ఉన్నోళ్ళకి ఎయిర్పోర్ట్లు కావాలా, పేదవాడికి ఏం వాడికి కడుపుండా భోజనం కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. పిల్లోళ్ళని రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టడం వల్లనే ఈరోజు చాలామంది బీటెక్లు అయినారు, ఎంబీఏలు అయినారు, పై చదువులు చదువుకోగలిగినారు అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్ళు. ఈరోజు మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా మీరు ఇవ్వకోకుండా దాన్ని కూడా కోత కోసే పరిస్థితి, ఆరోగ్యశ్రీని కోత కోసే పరిస్థితి కాదు. కాదు సార్ చెప్పేది, చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ కథలు ఇడిచిపెట్టి ఈ వైట్ పేపర్ ఏదో ఇచ్చామంటున్నారు కదా, ఆ వైట్ పేపర్ని ఇంతకుముందు జనసేన బాబు అబ్బాయి అడిగాడు ఏమని, మీరేమిచ్చారు చెప్పండి అయ్యా, మీరు దీనికంటే దానికి కంపారిజన్ చేసి ఇదే టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడదాము, మరి ఏమేమి ఇచ్చారు, దానికంటే ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయని. విదేశాలకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. సమయం తక్కువ మనకు. కళ్యాణ్ చెప్పండి, ఊరికే కథలు చెప్పొద్దు నాయన. వెరీ బ్రీఫ్ చెప్పండి సార్. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు దాకా బీజేపీ తప్ప ఎవరు ఫండ్స్ ఇవ్వలేదని చెప్తా అనేటువంటి మాట వెనక్కి తీసుకోవాలా. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2009 దాకా 34,978 శాంక్షన్డ్ వెర్సెస్ డెలివర్డ్. 2009-2014 69,298 కోట్లు నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ సార్. అది నార్మల్గా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినది. వీళ్ళు నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ని మసిపూసి మారేడుగా చేసి స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద చూపించి జనం తింగరోళ్ళు మనం ఏం చెప్తే తింటారనుకునేటువంటి ధోరణి బయటికి రండి, గణాంకాలతో మాట్లాడుకుందాం. అంతేగాని మేము కాబట్టి ఏదో చేసామనేటువంటి ధోరణి ఉంటే మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. అందుకే మీరు అట్లాంటి పదాలు మాట్లాడద్దు. జనం చైతన్యవంతులే ఉన్నారు, సెల్ఫ్ గోల్ వేసుకోవద్దు. అక్కడ సీనియర్ ఉన్నారు. తెలుసు కాంగ్రెస్ పార్టీలో కళ్యాణ్. అమర్నాథ్ గారిని ఒకటి అడుగుతారు. అమర్నాథ్ గారు ఒక మాట, నిన్న తెలుగుదేశం పార్టీ నిన్ననో ఒక నోటు 12 పేజీలు 13 పేజీలు నోట్ ఏదో సర్క్యులేషన్లో పెట్టింది, అది సోషల్ మీడియాలో చూసినాం. అందులో ఒక మాట ఉంది ఏమిటంటే బీజేపీకి పోయేదే ఉంది ఆంధ్రప్రదేశ్లో అని తెలుగుదేశం అన్నది. నిజంగానే బీజేపీకి పోయేదే ఉంది, అందుకే ఇట్లా జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు బాధ్యత తీసుకోగలరు రేపు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిన దానికి? నువ్వు బీజేపీకి పోయేదేం లేదు, వారు ఊహించుకుంటున్నారు అంతే. మేమేదో మోదీ వచ్చి ఇక్కడ చేసిన 5-6 సీట్లు వచ్చినాయి, 5 సీట్లు వచ్చినాయి.
ఇప్పుడు పార్లమెంట్కి 2 స్థానాల పార్లమెంట్లో అంటే 2019లో అమిత్ షా వ్యూహం పాలించి వారు పెద్ద ఎత్తున ఇక్కడ గెలుస్తాం అంటున్నారు 2 తెలుగు రాష్ట్రాలు. అటువంటప్పుడు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోవాలి. తెలుగుదేశం ఇవాళ అధికారంలో ఉంది, వాళ్ళకి అధికారంలోకి ఇచ్చేసే అంత ఉదార స్వభావం చంద్రబాబు నాయుడు దగ్గర లేదు. ఈజ్ నాట్ గోయింగ్ టు కట్ ఈజ్ ఓన్ ఫీట్ టు హెల్ప్ విష్ణువర్ధన్ రెడ్డి ఆర్ నరేంద్ర మోడీ ఫర్ దట్ మ్యాటర్. అవన్నీ కాదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు శైలనాథ్ కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు ఒక కేటగిరికల్గా చెప్తారు మేము ఇవ్వము మీరు చేసుకోండి అని. కానీ వాళ్ళకి ఈ విష్ణువర్ధన్ రెడ్డికి వీరి పైన ఉన్న వారికి అమిత్ షాలకి తెలియవలసింది ఏమిటంటే మీరు ఇవ్వనన్నారు, ఇవ్వనంటే నేను అడగడం ఆపేయాలా, నేను ఇవ్వను అంటే ఇంకా మేము యాజిటేషన్ చేయడా, శాంతియుతంగా చేస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే హింసాయుతంగా జరుగుతోందని. జల్లికట్టులాగా హింస జల్లికట్టులో ఎప్పుడు జరిగింది? కళ్యాణ్ దిలీప్ చెప్పాడు జల్లికట్టులో ఏం జరిగింది. జల్లికట్టు అలా కాదు, అది వేరు. ఎప్పుడు జరిగింది? లాస్ట్ రోజుల్లో జరిగింది. అది ఎప్పుడు అన్నీ అయిపోయాక వాళ్ళు ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు అది జరిగింది. నిర్మలా సీతారామన్ హిందూకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు, మా మోడీ చేశారు ఇదంతా అని, ఆయనకు రావాల్సిన క్రెడిట్ రావడం లేదని. ఈయనేమో ఇప్పుడేమో అది హింసాయుతంగా జరిగిన యాజిటేషన్ని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు చంద్రబాబు ఇవన్నీ కాదు. వాళ్ళు గమనించవలసింది మేము ఇవ్వమన్నారు, బాగుంది. అది లెట్ దెమ్ స్టాండ్ ఆన్ దట్. రేపొద్దుట వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు దాని మీదే కంటెస్ట్ చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. సార్ సాంబశివరావు గారు అంటున్నారు పర్మిషన్ లేదని. మరి సుప్రీంకోర్టు కోడి పందాలు ఆడేద్దంటే ఎట్లా ఆడినారండి, ఎట్లా జరిగింది? సార్ మనకు సమయం అయిపోయింది. విష్ణు ఓన్లీ 1 సెంటెన్స్ సమయం అయిపోయింది మనకు. అంబర్ గారు చెప్పండి. ప్రత్యేక హోదా అనేటువంటిది భారత ప్రభుత్వము ఆ పేరుతో ఇవ్వలేము, పేరు మార్చి ఆ ఏవైతే ప్రత్యేక హోదా కింద వచ్చాయో అవి మేము ఇస్తున్నామని చెప్పాము. మేము ఆ ప్రకటన కూడా సమయం అయిపోయింది. ఉనికి కోసము ముద్రగడ పద్మనాభం మీద కొన్ని పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉనికి కోసం కొన్ని పార్టీలు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికి, శివరామరెడ్డి గారికి, శైలజానాథ్ గారికి, అట్లాగే మనతో ఈ చర్చలో పాల్గొన్న జనసేన ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ప్రత్యేక హోదా కోరుతూ అన్ని పక్షాలు ఏకమై క్యాండిల్ ర్యాలీలు నిర్వహించబోతున్నాయి. విశాఖపట్నానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నారు. అక్కడ ఆర్కే బీచ్లో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి రేపేం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.